బంగారు గుడ్డు. పల్లెటూరులోని ఒక చిన్న మట్టి ఇల్లు. ఆ ఇంట్లో రాము, లక్ష్మి అనే దంపతులు నివసించేవారు. రాము కూలి పనికి వెళ్ళి కొంత డబ్బులు తెచ్చేవాడు. రాము కూలి సంపాదనతో పాటు కోళ్ళు, మేకలు చూసుకుంటూ లక్ష్మి సంపాదించిన కొంచెం ఆదాయంతో వారి జీవితం నడుస్తూ ఉండేది. ఒకరోజు లక్ష్మి పొలంలో పనిచేస్తుండగా గాయపడి పడి ఉన్న ఒక కోడి కనపడింది. దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంది. లక్ష్మి చూసుకున్న ప్రేమతో ఉదయానికి కోడి చలాకీగా మారింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. లక్ష్మి ఆశ్చర్యపోయింది. రాము దాన్ని పట్టుకొని గ్రామంలో ఉన్న బంగారు వ్యాపారి వద్ద చూపించాడు. వ్యాపారి చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగానే బంగారం అని అన్నాడు. తదుపరి రోజుల్లో కూడా కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది. వారి జీవితం క్రమంగా మారడం మొదలైంది. పాత మట్టి ఇల్లు బదులు మంచి సిమెంట్ ఇల్లు, రాముకి సైకిల్, లక్ష్మికి మంచి చీరలు. ముందు కంటే వారి లైఫ్ సాఫీగా సాగడం మొదలైంది. కానీ జీవితం కొంచెం సులభంగా మారగానే రాములో అధిక ఆశలు మరియు అహంకారం పెరిగాయి. రోజుకు గుడ్డు కన్నా కోడి లోపల ఎన్నో బంగారు గుడ్లు ఉంటాయని భావించాడు. లక్ష్మి అడ్డుకున్నా రాము తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఒకరోజు రాత్రి ఆ కోడిని చంపేశాడు. లోపల చూస్తే సాధారణ కోడి మాంసం తప్ప ఏమీ లేదు. అలా వాళ్ళ భవిష్యత్తుని తానే చేతులతో నాశనం చేసుకున్నాడు. వేల మధ్యలో జారిపడిన ఇసుకలా సంపాదన మొత్తం మళ్ళీ పోయింది. రాము నిట్టూర్చుతూ ఇలా అన్నాడు, "హా, లక్ష్మి మాట వింటే మన జీవితం బంగారంలా ఉండేది." నీతి: ఆశ మంచిది, అతి ఆశ నష్టానికి దారి. నెమ్మదిగా వచ్చే అభివృద్ధి నిలకడగా ఉంటుంది. Value what you have before it turns into what you had. Bye bye. We'll meet in the next story only on Rani Garu Muchetlu.